కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం రెట్టింపైంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు కేరళలో నిర్వహించినటువంటి ప్రచారం ఫలితాలపైన ప్రభావం చూపిందనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో కేరళ విజయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఆ ప్రచారం ఎంతవరకు ఉపయోగపడింది? కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి సాధించిన అసాధారణ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లువెత్తింది. ఇక ఈ విజయం కేవలం కేరళ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రాజకీయ వర్గాలు విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఈ ఫలితాన్ని తమ పాలనకు ప్రజల మద్దతుగా కూడా భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, ఇతర కీలక నేతలు ఎన్నికల ముందు కేరళలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వీరు పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించడంతో ఆయన స్వయంగా కేరళలోని కోవలం, మావేలిక్కర, ఇక పతానపురం, నేమం, కొచ్చిన్, తిరువనంతపురం వంటి కీలక ప్రాంతాల్లో రోడ్ షోలు, భారీ ప్రజా సభలు నిర్వహించారు. ఈ సభల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి అదే తరహా ప్రగతిని కేరళలోనూ సాధించాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొనడం విశేషం. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సంక్షేమ చర్యలు, అభివృద్ధి ప్రాజెక్టులు కేరళలోనూ అమలు చేయగల సామర్థ్యం కాంగ్రెస్కు ఉందని ఆయన హైలైట్ చేశారు. ఈ ప్రచారానికి కేరళ ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలంగాణ నేతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక విజయానంతరం సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైనటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇక కేసీ వేణుగోపాల్ వంటి నాయకుల యొక్క పాత్రనైతే ప్రత్యేకంగా ప్రస్తావించారాయన. పార్టీ నాయకత్వం, ఇక సమన్వయం, కేడర్ కష్టపడి పనిచేయడం వల్లే ఈ యొక్క ఘన విజయం సాధ్యమైందని కూడా రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేరళ, తెలంగాణ రెండు గొప్ప రాష్ట్రాలు. ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటారు, అభివృద్ధిని విశ్వసిస్తారు. కాంగ్రెస్ నాయకత్వంలో గొప్ప భవిష్యత్తు కోసం కేరళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే తనపైన ప్రేమాభిమానాలు కురిపించినటువంటి కేరళ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరి ఈ విజయంతో తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ ఉత్సాహం మరింత పెరిగిందని చెప్పుకోవాలి. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పార్టీ నేతలను భావిస్తూ ఉన్నారు. ఇక కేరళ ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు బూస్ట్గా మారాయని, ముఖ్యంగా దక్షిణ భారత రాజకీయాల్లో పార్టీకి కొత్త దిశను చూపించాయని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.